మీకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, నా జీవితాన్ని నేను ప్రజలకే అంకితం చేశా. ఎక్కడ ఒక తప్పు చేయాల, ఒక తప్పు పని ప్రోత్సహించాల. 10 సంవత్సరాలు అధికార పార్టీలో ఎమ్మెల్యే చేశా. నేను ఛాలెంజ్ చేస్తున్నా నా ఫస్ట్ మీటింగ్లో, ఫలానా దగ్గర నువ్వు అవినీతి చేసావంటే ఇలా దిగి ఇంటికి వెళ్ళిపోతా, నేను ఖబర్దార్ మీరు రాసుకోండి అని చెప్పి నేను వైఎస్ఆర్సీపీకి చెప్తా ఉన్నా. విశాఖపట్నంలో మీకు నేను చెప్తా ఉన్నాను, విలువైన భూములన్నీ కూడా ఈ రోజున వాళ్ళ బంధువులు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ వందిమ గదుల దగ్గరే ఉన్నాయి. ఇది వాళ్ళు చేసింది. గంజాయి అనేది ఒక జాతీయ పంట అయిపోయింది మనకి. ప్రపంచంలో నలుమూలల, రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ఎక్కడ గంజాయి దొరికిందన్నా, ఎక్కడ మారక ద్రవ్యాలు దొరికాయన్నా దాని మూలాలు విశాఖపట్నం దగ్గరే ఉన్నాయి. ఎంత దుర్మార్గంగా అంటే గాలి మీద తప్ప అన్నిటి మీద పన్నేసాడు. చెత్త మీద పన్నేసాడు, ఇంటి మీద పన్ను పెంచాడు, పథకాలు ఇస్తా ఉన్నాడు, ఇటు చీప్ లిక్కర్ ద్వారా లాగేస్తా ఉన్నాడు. శాండు, ల్యాండు, వైను, మైను ఈ 4 లక్షల కోట్లు సంపాదించాడు. ఇప్పుడు అందరికీ డబ్బులు ఇచ్చి ఎలక్షన్కి వదిలేడు. ఒకవాడు ఏమంటే బలిసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు, ఎంతన్నా ఖర్చు పెడతారట. ఎంత ఖర్చు పెట్టినా ఈ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఎన్డీఏ గవర్నమెంట్కే ఓటేస్తారు తప్ప మీకు వేయరు అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాను నేను. కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వం, అక్కడ మోడీ గారు ఉంటారు. రాష్ట్రంలో వచ్చేది జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసిన ప్రభుత్వం. ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఒక ముఖ్యమైన భూమిక బీజేపీ తెలుగుదేశాన్ని కలిపి నడిపిస్తున్న ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. మేమంతా ఉంటాం. అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి, దాని మీదే మేము పనిచేస్తాం. మేము జగన్మోహన్ రెడ్డి ఎర్రేసి చేపలు లాగేశాడు, ఎర్రకు డబ్బులు ఇవ్వలేదు, చేపలు లాగేస్తాడు. మేము చేప కొనిపెట్టడం కాదు, చేప పట్టి మీరు తినాలి, 10 మందికి పెట్టే విధంగానే మిమ్మల్ని మేము తయారు చేస్తామని కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాం. స్వార్థం లేదు. ఒక అనుభవం అయిన ప్రధానమంత్రి, 3వసారి అవబోతున్న మోడీ కేంద్రంలో ఉంటాడు. ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉంటాడు. ఉత్సాహం ఉరకలేస్తున్న సొంత డబ్బులు, ఆయన సంపాదించిన సినీ జీవితంలో సంపాదించిన డబ్బులే ప్రజలకు ఖర్చు పెడుతున్న నిజాయితీ పడిన పవన్ కళ్యాణ్ మన మధ్యలో ఉంటాడు. ఈ ముగ్గురు నాయకత్వంలో మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, నా జీవితాన్ని నేను ప్రజలకే అంకితం చేశా. ఎక్కడ ఒక తప్పు చేయాల, ఒక తప్పు పని ప్రోత్సహించాల. 10 సంవత్సరాలు అధికార పార్టీలో ఎమ్మెల్యే చేశా. నేను ఛాలెంజ్ చేస్తున్నా నా ఫస్ట్ మీటింగ్లో, ఫలానా దగ్గర నువ్వు అవినీతి చేసావంటే ఇలా దిగి ఇంటికి వెళ్ళిపోతా, నేను ఖబర్దార్ మీరు రాసుకోండి అని చెప్పి నేను వైఎస్ఆర్సీపీకి చెప్తా ఉన్నా. ఇది చెప్పలేక, నా మీద ఏమి తప్పులు ఎంచలేక మాట్లాడుతున్నది. లోకల్, నాన్ లోకల్ అంట. బొత్స ఝాన్సీ గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంఏవి సత్యనారాయణ గారు ఎక్కడి నుంచి వచ్చారు, అవంతి శ్రీనివాస్ ఎక్కడి నుంచి వచ్చారా బాబు, నన్ను అనే ముందు మీ పార్టీ బొక్కలు కూడా చూసుకో అని చెప్పి నేను చెప్తా ఉన్నా. దయచేసి అర్థం చేసుకోండి. టెంపరీ లబ్ధి కోసం పోతే మన బిడ్డల జీవితాలు నాశనం అయిపోతా ఉన్నాయి. చాలా బాధతో చెప్తా ఉన్నా. మన బిడ్డలకి, వారి బిడ్డలకి నాణ్యమైన జీవితం ఇవ్వాలి అంటే, మొన్న కానీ 19లో చంద్రబాబు గెలుచుంటే హైదరాబాద్ని మించిన రాజధాని మనకు అమరావతిలో ఈ పాటికి తయారయ్యేది. రైతు పుష్కలంగా 2 పంటలు 3 పంటలు పండించే పోలవరం ఈరోజు ఉరకలేస్తూ రెడీ అయి ఉండేది. మనం చేసిన ఒక్క అవకాశం అన్నాడు, ఆ ఒక్క అవకాశం ఆయన కోసం వాడుకున్నాడు తప్ప ప్రజల కోసం వాడలేదు. అది నమ్మండి, నమ్మి ఆలోచించేయమని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. దయచేసి మళ్ళీ మళ్ళీ వస్తాం కాబట్టి ఒక్కరోజు అన్నీ మాట్లాడేసుకుంటే రేపు వచ్చినప్పుడు ఇంకా మాటలు ఉండవు. మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను, ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వక్కర్లా. న్యాయం, ధర్మం, ప్రజలకు ఉపయోగపడే వ్యక్తులు ఎవరు, పార్టీలు ఏవో ఆలోచన చేయండి. ఈ రోజుల్లో ఎవ్వరు అమాయకులు కాదు, అందరూ తెలివైన వాళ్ళే.
చాలా తెలివిగా ఆలోచిస్తారు. ఈ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులుగా ఎంపీగా సీఎం రమేష్ గారు పోటీ చేస్తా ఉన్నారు, అనకాపల్లి ఎంపీగా. ఆయన గురించి మీకు 2 మాటలు చెప్పాలి. అపారమైన రాజకీయ పరిజ్ఞానం, పెద్దలతో పరిచయం, ఢిల్లీలో చక్రం తిప్పగలిగిన దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి. అనకాపల్లి పార్లమెంట్కి ఆయన అయితే పరవాడలో ఎలాగో మనకి SEZ ఫార్మాసిటీస్ ఇవన్నీ ఉన్నాయో అలాగే మనం ఆయన అనుభవంతో కేంద్ర ప్రాజెక్టులు పరవాడే కాకుండా సబ్బవరానికి పెందుర్తి కూడా తెచ్చే బాధ్యత ఆయన నేను తీసుకుంటామని కూడా. మరి నేను లా కాలేజీని నేను తెచ్చా, మారిటైమ్ యూనివర్సిటీ రైతులకు నష్టపరిహారం ఇప్పించి అంకురార్పణ నేను చేసి వెళ్ళా. 4 lanes 6 lanes రోడ్డు ఆ రోజు ల్యాండ్ ఎక్విజిషన్ ఆ టైంలో మొదలైతే నేను వెళ్ళిన తర్వాత అది పూర్తయింది. ఏ మంచి కార్యక్రమం, హిందూజా పవర్ ప్లాంట్ నేను అక్కడ కూర్చుని కట్టించా. ఎన్ని గొడవలైనా కూడా పెద్ద పెద్ద NTPCలో పర్మనెంట్ ఉద్యోగాలు నేను ఇప్పించా. నా ముందు నా తర్వాత ఈ రోజు వరకు కూడా ఒక ఉద్యోగం పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వలే. ఇన్ని మంచి కార్యక్రమాలు, పెద్ద కార్యక్రమాలు నేను చేశానని చెప్పుకోవడానికి ధైర్యంగా నాకు 4 పేజీలు ఉన్నాయి పుస్తకంలో. మొన్న ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అంటా ఉన్నారట, అక్కడ లా కాలేజీ ఆయన తేలేదు, మారిటైమ్ యూనివర్సిటీ ఆయన కాదు, ఎప్పుడో అదంతా అయిపోయింది, మేము చేసామంట. నాకైతే మరి వాళ్ళతో ఆర్గ్యూ చేసే అంత మోజు లేదు, సహనం లేదు, అంత టైం కూడా లేదు నాకు. ప్రజలకు తెలుసు ఇది భీమునిపట్నం వెళ్ళిపోతే రాజీనామా చేస్తానని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారిని పోరాడి దీన్ని వెనక్కి తెచ్చిన దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉంది అంటే ఆ రోజు అది మనమే చేసామనుకోవడం. ఆ రోజు ఆర్టికల్స్ కూడా రాశారు, ప్రెస్ మిత్రులు కూడా అందరికీ తెలుసు. వెళ్ళిపోతుందండి, మీరు మాట పడిపోతారని చెప్పి వాళ్ళు కూడా హెచ్చరించారు. ఆ రోజున భీమునిపట్నం వెళ్ళిపోతే కలెక్టర్ శ్యామలరావు గారు నన్ను పిలిచి, అయ్యా నువ్వు ఒప్పుకో, ఇది ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీ, బీచ్కి ఆపోజిట్ కొండ మీద చెప్పలేక ఆ మీద ఏమి తప్పులు ఎంచలేక మాట్లాడుతున్నది. లోకల్ నాన్ లోకల్ అంట. బొత్స ఝాన్సీ గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంఏవి సత్యనారాయణ గారు ఎక్కడి నుంచి వచ్చారు, అవంతి శ్రీనివాస్ ఎక్కడి నుంచి వచ్చారు రా బాబు, నన్ను అనే ముందు నీ పార్టీ బొక్కలు కూడా చూసుకో అని చెప్పి నేను చెప్తా ఉన్నా. Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.